మధుసూదన్ గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రాంభూపాల్ గారు, లక్ష్మీకాంత్ రెడ్డి గారు, మధుసూదన్ గారు, అదేవిధంగా ప్రసాద్, శేఖర్ గారు, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి కాలేజీకి సంబంధించినటువంటి యాజమాన్యం కానీ ఉద్యోగులు కానీ ముఖ్యంగా స్టూడెంట్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. పత్రికా విలేకరులకు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఇది చాలా మంచి ప్రోగ్రాం. ఇప్పుడే మనకు ఎంవీఏ గారు చెప్పారు 2-3 మాటలు. నాకు తెలిసి అవన్నీ కూడా మీకు వింటానే ఆ యొక్క విషయంలోకి మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇదేదో ఒక హెల్మెట్లు ఇచ్చేదానికి నేను ఇక్కడికి రాలే, హెల్మెట్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కాదు. దీనిపైన ప్రధానంగా అవగాహన కావాలనేటువంటి కార్యక్రమంతోనే ఇక్కడ మేమందరం కూడా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా స్టూడెంట్స్లో దీనిపైన చాలా అవగాహన పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వయసులో మనకు జనరల్గా కూడా మీ వయసులో పెద్దగా మీకు ఆలోచన అంత మీ టీనేజ్లో దీని ప్రభావము ఎట్లుంటుందనే దానిపైన కూడా ఎవరు ఆలోచించరు. అంటే మీ వయసులో ఉన్నప్పుడు మేము కూడా అట్లనే ఉండింటాం. ఎందుకంటే మీ వయసులో మా దగ్గర కూడా మోటార్ సైకిల్ ఉన్నాయి. ఆ రోజు మేము కూడా 100 కిలోమీటర్లు పోదామా, 110 కిలోమీటర్లు పోదామా, ఆ రోజు హెల్మెట్లు కూడా లేవు. ఈ రోజు ఉన్నటువంటి ట్రాఫిక్ పరిస్థితి కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనం జాగ్రత్తలు కానీ పాటించకపోతే ఖచ్చితంగా మన ప్రాణాలకు ముప్పు, మన వల్ల సంబంధం లేనటువంటి ఎదుటి ప్రాణాలకు ముప్పు, దీనివల్ల మన కుటుంబం మొత్తం కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుందనేది దయచేసి మీరు అర్థం చేసుకోవాలని చెప్పి సందర్భంగా ఇప్పుడే ఎంవీఆర్ గారు చెప్పినారు. అదేవిధంగా మన సిఐ కూడా చెప్పినారు. మీకు కావలసినటువంటి లైసెన్సులు కానీ మీరు అన్నీ ఏజ్ ఫిట్ అయిన తర్వాత మీ బండ్లకు కావాల్సినటువంటి అన్నీ కూడా ఇమీడియట్గా ఇవ్వడానికి డిపార్ట్మెంట్ సిద్ధంగా ఉంటుంది. మీరు కావాలంటే ఇక్కడికే కాలేజీకే వచ్చి కూడా ఇక్కడ కూడా చేయొచ్చు. ఇక్కడే క్యాంప్ కండక్ట్ చేసి ఎవరికైనా లైసెన్సులు లేకపోతే ఇక్కడికే వచ్చి మన స్టూడెంట్స్కి అందరికీ కూడా ఫిట్ అయ్యే వాళ్ళకు ఇదే కాలేజీలో కూడా మిమ్మల్ని కోరుకుంటున్నా. హెల్మెట్కి సంబంధించి కూడా ఏ రకమైనటువంటి హెల్మెట్స్ వాడాలా, హెల్మెట్ ఏ సైజు వాడాలని కూడా ఇప్పుడు మనకు మధుసూదన్ గారు చెప్పారు. ముఖ్యంగా ఈరోజు చాలా రోడ్డు పక్కన కూడా చాలా హెల్మెట్లు అమ్ముతూ ఉంటారు. వాటన్నిటిని వాడిన దానివల్ల కొన్ని నాసి రకం హెల్మెట్లు వాడిన దానివల్ల హెల్మెట్ వేసుకునే కూడా ప్రమాదాలు లోటు అవుతారు. దానివల్ల ఇంకా నష్టం ఎక్కువ జరుగుతుంది. లేదా ఈరోజు మధుసూదన్ చెప్పినట్టు దానికి సంబంధించినటువంటి గ్లాసు నైట్ టైం ఏదైనా కంట్లో పడినప్పుడు కానీ